హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇక ఈ బ్లాగ్ అయితే తీసింది శుక్రవారం పొద్దున పూట అనమాట. ఇక ఆ రోజు అయితే అమ్మ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ఠ అనమాట. ఇక అందుకని చుట్టాలందరూ వచ్చారు. చూసారా ఎంత హడావుడిగా ఉందో. ఇక పాలు అయితే పొంగిచ్చేది మా మేనస్త అనమాట. ఇక నేను అయ్యి అందిస్తూ ఉన్నాను. ఆల్రెడీ పూజ అయితే నిన్న చేసేసిన. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒక 2 గదులు అనమాట. ఇక ఒక గదిలో మా అన్నయ్యల ఫ్లెక్సీ, ఒక గదిలో మా ఫ్లెక్సీ అయితే ఉంటుంది. మా అన్నయ్యల ఫ్లెక్సీ తీయటం మర్చిపోయినట్టున్నారు మా ఆయన. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా నాన్న రెడీ అవుతున్నారు కదా. వీడియో అనంలోనే నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఇక మా చెల్లె అలాంటిది ఏం పట్టించుకోదు. నువ్వు ఎంతైనా తీసుకో బావా, నేను ఇలానే రెడీ అవుతాను, అద్దం ముందు నుంచి అయితే రానని రెడీ అవుతా ఉందనమాట. ఇక అందరికన్నా ఫస్ట్ నేనే తలస్నానం అయితే చేస్తాను అనమాట. ఇక నేనైతే కట్టుకున్న చీర ఇక మా నాన్న తీసుకొచ్చారనమాట. మా నాన్నకైతే చాలా బాగా నచ్చిందంట. ఇక వేరే బ్లౌజ్ వేసుకొని ఇక ఆ చీర అయితే కట్టేసుకున్నాను అనమాట. ఇక చూసారు కదా, ఇక అమ్మమ్మ అయితే ఇక్కడ పప్పు అయితే రుబ్బుతుంది గారెల కోసం అనేది. అమ్మ అయితే ఇక గారెల్లోకి అల్లమను అలాగే పచ్చిమిరపకాయలు అయితే తీస్తుంది అనమాట. ఇక అమ్మమ్మ ఎప్పుడు దంచే పని మీద ఉంది. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువగా పని చేసేది మా అమ్మమ్మే అనమాట. చాలా ఓపిక మంత్రాలు. ఈ వయసులో కూడా అన్ని పనులు చాలా మంచిగా చేస్తుంది. లేట్ అవుతుంది బాండి వాటి పెడితే బాగానే ఉంటుంది కానీ చెమట డబ్బులుడియా ఎక్కడ పెట్టుకున్నారు? ఖుషి ఎక్కడికి వెళ్ళండి, ఫోటోలు తెస్తాను, వీడియో తెస్తాను, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? గుర్తులే డబ్బులు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టుకుంటారా? ఫోటో దిగండి రా. బయట ₹50 లేవు ఇప్పుడు. ఎవరు పడుతుందా? ఏం కావాలి నేను చెప్తాను. భోజనాలు చేయవలసిన మంచాలు పైకి లేకపోతే అదే చెప్తాను. పక్క జారు అదేవిధంగా అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమం సొసైటీ దగ్గర ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కూడా అన్నప్రసాదం సేకరణ చేస్తుందా కోరుతున్నాము. తర్వాత ప్రసాదం ఇంట్లో దగ్గర అందరూ పెట్టుకోవాలి. మరియు సొసైటీ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క కూడా అన్నప్రసాదాన్ని సేకరణ చేస్తుందా కోరుతున్నాము. జై ముత్యాలమ్మ తల్లికి, జయనమ్మ జయనమ్మ, జై ముత్యాలమ్మ తల్లికి. కమిటీ మెంబర్లు ఒక మనిషి రావాలి ఇక్కడికి. రాండబారు కొబ్బరి కింద పడేస్తున్నారు. కొబ్బరి లోపల కొబ్బరి చెప్పులో వచ్చి ఆడేస్తున్నారు. కొబ్బరి బొట్లు వేయమని బొట్లో జల్ల వేయమని భక్తవారి చెప్పి చిన్నగుండ్రావులు ఏకైతే ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ప్రతిష్ట
ప్రతిష్టామోత్సవం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నాము. ఐస్ క్రీమ్ అంట. ఇప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు రెండు తీసుకురా. వెళ్ళేటప్పుడు హలో, వచ్చేవారు ధర వచ్చేవారు దర్శించుకుని రావాలి బయటికి. భక్తరాజు పెట్టి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ప్రతిష్టామోత్సవం భాగంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళు క్యూలో వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. ఏంటి ఇప్పుడు ఇట్లా మొత్తాన్ని అని మరి తీసండి. ప్రసాదం పెట్టాలండి, భోజనం జరుగుతున్నాడు. ఇక్కడ భోజనాలు ప్రసాదం ప్రారంభిస్తే అత్యంత ఇంటికి వెళ్ళి అందరికీ పంచుకోవాలి. మాయా వెళ్ళాడు ఎవరు సీన్ కాడు ఖుషి, ఇదేంటి ఖుషి? ఇది ఇట్రా ఇట్రా పట్టుకో. అమ్మవారి యొక్క ప్రతిష్టా మహత్వంతో జరిగింది. అమ్మవారి దర్శించుకొని చేతి ప్రసాదాలు తీసుకొని సొసైటీ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం జరగవలసిందిగా కోరుతున్నాము. అందరూ కీల లైన్లో రావాలండి, పెట్టుకోవద్దు, త్వరగా వచ్చేయాలి. భక్తులకు మనవి చిన్న కుమార గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రతిష్ట మహత్వ కార్యక్రమం అందరూ జరిగిందండి. కావున ప్రతి ఒక్కరు జనబంధంలో పాల్గొనాలండి. భక్తులకు మనవి వీలుగా ఉండాలండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుబాటు ఉమామహేశ్వర గారు 1016 అందరికీ సమర్పించారండి. సత్యనారాయణ గారు 1016 ఖుషి రా ఇట్రా తీసుకెళ్తా అందరికీ సమర్పించారు. లేడీస్ అడ్డ గురికొట్టండి. 2 గంటలు ఏర్పాటు చేయడం అనేది గమనించగలరు. మామయ్య లేడీస్ కౌంటర్ వేరేగా కౌంటర్ వేరేగా ఉందండి, గమనించగలరు. ఇక ఇస్రా తీసుకో. లేడీస్ కౌంటర్ మీరిద్దరికి నువ్వు కూడా వెళ్ళరా. Gracias.
బాబు జపాన్ బాబు తొందరగా రావాలి ఇక్కడికి. అమ్మకాడికి